నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి జగదేవ్ గారు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ దావోస్ పర్యటన మరి నిజంగా పెట్టుబడులు తెచ్చేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క సొమ్మును ఉచితార్థంగా ఖర్చు చేసేదా అనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ అంశాలన్నీ కూడా నేరుగా వారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఏంటి సార్ అసలు అంటే ఉచితార్థంగా పోయి 80,000 కోట్లు పర్యటన పేరుతోటి చంద్రబాబు నాయుడు ఎంజాయ్ చేసి వచ్చిండు. 80,000 కాదు, 80 కోట్లు. సార్ 80 కోట్లు ఎంజాయ్ చేసి వచ్చిండు. అవును. అంటే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నానంటే ఒప్పుకుంటాను లేదో నేను చెప్పేదాని మీకే అర్థమవుతాయి. ఇప్పుడు ఈయన బాబు గారు వెళ్ళారు అంటే ఒక సౌత్ ఇండియా నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళారు. ఆయనతో పాటు ఒక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మరో రాష్ట్ర మంత్రి అండ్ ఐటీ అండ్ హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారు, తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు, టీజీ భరత్ గారు. సో ఈ నలుగురు వెళ్ళారు. వీళ్ళతో పాటు ఒక 11 మంది సివిల్ సర్వెంట్స్ వెళ్ళారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్లు. అంటే ఫారిన్ అఫైర్స్ విషయంలో కానీ ఎట్లాంటి సమ్మిట్లకి అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో బాబు గారు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కానీ మిగతా ప్రభుత్వాల్లో యాక్టివ్గా చేసిన వాళ్ళు కానీ ఉన్నారు. ఆ 11 మందితో పాటు ఇంకా వాళ్ళ పిఏలు కానీ కొంతమంది ఇంపార్టెంట్ సిబ్బంది ఉంటారు. అలాగే బాబు గారికి సంబంధించిన బ్లాక్ క్యాట్ కమాండర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఎయిర్ ఛార్జెస్ కానీ అక్కడ అకామిడేషన్ ఇవన్నీ కూడా ఖర్చు అవుతాయి. పక్కన పెడితే ఇప్పుడు దావోస్ వెళ్ళిన తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే, వెళ్ళారు, ఇన్ని కోట్లు ఖర్చు అయింది, దీనికి ఇంత అవసరమా, అదేదో వాళ్ళనే మన దగ్గర రప్పించుకుంటే అవుతుంది కదా అంటూనే పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెళ్ళిన వాళ్ళకి సంబంధించి చేసిన వ్యాఖ్యల్ని దాన్ని ఇప్పుడు ప్లే చేస్తూ వాళ్ళ సొంత ఛానల్లో వదలగొడుతున్నారు. ఆయన ఏ సందర్భంలో ఉన్నాడు, ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నాడు అనేది మనం చూడాలి. అక్కడ ఏమన్నారంటే, ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 2 సార్లు వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం ఎందుకు, వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి మన దగ్గరగా పిలిపిస్తే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, అపాయింట్మెంట్ తీసుకొని చేయొచ్చు, లేదా వాళ్ళకి అడిగి రిక్వెస్ట్గా పిలవచ్చు అని ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, దావోస్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఫస్ట్ థింగ్ గత 5 ఏళ్ళు ఒకసారి రాష్ట్ర పరిస్థితి ఏంటో అందరూ చూశారు. దానికి తెలంగాణలో ప్రస్తుత మాజీ మంత్రులుగా పేరొందిన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు లాంటి ప్రముఖులు చాలా దారుణంగా ఇన్ ద సెన్స్ కొంచెం అవహేళనగా మాట్లాడారు. ఎట్లా అంటే, కేటీఆర్ గారు ఒక సందర్భంలో మొన్న మిత్రుడు సంక్రాంతికి ఊరెళ్ళాడు, ఊరెళ్ళి 2 రోజులు కూడా ఉండలేకపోయాడు, వెనక్కి వచ్చేసాడు, అక్కడ రోడ్డు సరిగ్గా లేవట, పవర్ కట్ అంటే వచ్చేసాడని చెప్పి మాట్లాడారు. హరీష్ రావు గారు అయితే ఏదో అన్నారు ఇలాగే. తర్వాత కేసీఆర్ గారు ప్లెయిన్ గా 100 ఫీట్ రోడ్డు లాగా ఉండే సూపర్ గా ఉంటే అది తెలంగాణ అని, కంప్లీట్ గతుకులుగా ఉంటే అది ఆంధ్ర అని చెప్పి ఖమ్మం సభలో కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడారు. హరీష్ రావు గారు కూడా ఆంధ్రాలో కంపెనీలు ఇమడలేక ఉండలేక పక్క చూపులు చూస్తున్నాయి, అవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి, అక్కడ ఎప్పుడు అలాంటి గవర్నమెంట్ ఉండాలని కోరుకుందామని కూడా అన్నారు. ఇవన్నీ ఎంత తక్కువ చేసి మాట్లాడినట్టే కదా ఒక విధంగా. సో ఇవన్నీ పరిస్థితులు చూస్తే గత ప్రభుత్వం చేసింది ఏంటి, కేవలం పథకాలు ఇవ్వడం, మేము ఇచ్చాము, మీరు కింద చేయి తీసుకోండి, మాది అప్పర్ హ్యాండ్, మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, మేము రాజులం తోపులం, మీరు ఎప్పుడు ప్రజలు బానిసలుగానే ఉండాలి, అదే కాన్సెప్ట్. అలా అవడం వల్ల ఏమైంది, ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక ఇది డెవలప్మెంట్ ఏమీ లేదు. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది. ప్రజల దృష్టి మరచడానికి అప్పుడు ఏం చేశారు, ఏదో చాట్ బండి అని, చేపల కొట్లని, గుడ్లు అమ్మే షాపులు అని పెట్టి దాన్ని ఏదో ఐటీ సమ్మిట్ గా అభివర్ణించారు గత ప్రభుత్వం. ఒక విషయం ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సార్. చెప్పండి. మీరు అంటున్నట్టు ఆ చాట్ కావచ్చు, చేపల బండ్లు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, నిజంగా 1000 కోట్ల పెట్టుబడులతోటి ఏదో ఒక పెద్ద కంపెనీ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే నిజంగా ఆ సామాన్య వృత్తి చేసుకునే వాళ్ళు, ఆ చేపలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చాట్ బండి నిర్వహించే వాళ్ళు, వాళ్ళు ఆ కంపెనీలలో ఉద్యోగం చేయగలుగుతారా కదా? నేను మాట్లాడచ్చు ఇప్పుడు. మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీ వచ్చిందంటే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని 100 మంది బతుకుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూలు మాల్. లూలు మాల్ అనేది విశాఖపట్నంలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు హయాంలో శాంక్షన్ అయింది. అన్నగారు వచ్చారు, అన్నగారు వచ్చి చెప్పింది ఏంటి, బాబు గారు హయాంలో వచ్చిన ఏ కంపెనీ కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మీరు ఉంటే పేర్లు మార్చుకొని ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, ఇదే కాన్సెప్ట్.
సో ఎవరు ఉన్న బ్రాండ్ నేమ్ ఎవరు మార్చుకుంటారు? ఇప్పుడు మీ పేరు ఉంది, మీ పేరు సింహాద్రి కాదు వేరే పేరుతో పిలిపించుకోండి అంటే ఎలా అవుతుంది? పుట్టినప్పటి నుంచి ఉన్న పేరుని మార్చుకోవాలని. సో లులు అలా ఒప్పుకోలేదు, మొత్తానికి లులు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మన హైదరాబాద్ లో ఫారం మాల్ కి ఆపోజిట్ లో పెట్టారు. అదే లులు మాల్ లో ఎంతమంది పనిచేస్తున్నారు? సుమారుగా 200 మంది పనిచేస్తున్నారు అనుకుందాం. అది కాకుండా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, తర్వాత బాయ్స్, వాళ్ళకి సర్వ్ చేసే బాయ్స్, దాన్ని బేస్ చేసుకొని బయట టీ షాపు, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇందులో పనిచేసే వాళ్ళు ఇళ్లలో ఉంటారా? సో అక్కడ రెంట్లు పెరుగుతాయా? అక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు రెంట్లకి ఇస్తే ఐ ఇన్కమ్ వస్తుందా? అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ గా ఆటో వాళ్ళు, షేర్ ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు బతుకుతారా? సరే, వాళ్ళందరికి బతకడానికి పక్కన కిరాణా షాపు, కూరగాయల షాపు, అట్ ద సేమ్ టైం చేపల షాపు అనుకుందాం. సో ఆ చేపల షాప్ కూడా ఆవిధంగా పరోక్షంగా బతుకుతున్నాడా లేదా? రేపొద్దున ఆ చేపలు అమ్ముకునే వాడి పిల్లాడు కూడా మంచి చదువులు చదువుకుంటే నేను ఇలాంటి కంపెనీలో చేస్తాను అనుకుని వెళ్తాడా లేదా? సో వాళ్ళకి ఉద్యోగాలంటే దాని అర్థం ఇది. ఒక సంస్థ వచ్చిందంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మంది దాని మీద డిపెండ్ అయ్యి బతుకుతారని అర్థం. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న 1,50,00,000 జనాభా ఉందా? అధికారికం కాదు, అనధికారికంగా చెప్తాను. అధికారంగా అయితే 1,20,00,000, 1,10,00,000 ఉందంతే. సో అంటే ఓటర్ ఐడి లేని వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిపి 1,50,00,000 ఉన్నారు. ఈ 1,50,00,000లో 80,00,000 మంది ఐటీ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. తెలుసా మీకు విషయం? 80,00,000 అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ ఆల్ 50%. ఒక హైదరాబాద్ లో ఐటీ ఒక్కటే ఉందా? మిగతా టెక్స్టైల్, ఫార్మా ఇవేం లేవా? ఉన్నాయి. మరి 80,00,000 ఎందుకు బతుకుతున్నారంటే ప్రత్యక్షంగా ఇదే నేను చెప్పేది. క్యాబ్స్, షిఫ్ట్లు, సూపర్వైజర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, చాలా బాయ్స్, ప్యాంట్రీ రూమ్ వాళ్ళు, ఫుడ్ వాళ్ళు అందరూ. సో అట్లాగా అది అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. అయితే కమింగ్ టు ద మళ్ళీ దావోస్కి వస్తే మనం ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? గతంలో అక్కడ 5 ఏళ్ళు ఎలా జరిగిందో చూసాం కదా, ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు ఎవరో పిలిస్తే మీ రాష్ట్ర పరిస్థితి బాగోలేదట కదా అనే తలంపులో ఉన్న వాళ్ళు ఎలా వస్తారు? పైగా మన దగ్గరికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే మనం వెళ్ళి గౌరవంగా కలవాలి కదా వాడిని. అది కదా ఫస్ట్ కాన్సెప్ట్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, గతంలో ఇలాగే మేము ఎంఓఏలు చేయించుకున్నాము, ఏఓఏ ఎంఓఏని చేస్తారు, మెమోరాండం ఆఫ్ సంబంధించి చేసుకుంటారు, అది చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళగొట్టారట కదా. ఇప్పుడు మీరు మళ్ళీ మీ హయాంలో వస్తే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా వచ్చినప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి గ్యారంటీ ఏంటని కొంతమంది అడిగారట. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే ఇప్పుడు రావట్లేదని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడున్న ప్రభుత్వానికి చేతకాకపోవచ్చు కూడా అనుకోవచ్చు. లేదు, అందుకే చెప్తాను ఎందుకు రావట్లేదంటే, ఆల్రెడీ మొన్న అంటే ఒక గవర్నమెంట్ వచ్చిన 2 నెలల తర్వాత లోకేష్ గారు యూరోప్ ను తర్వాత యుఎస్ ఎక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏ కంపెనీలతో మాట్లాడుతున్నారో ఆ కంపెనీలకి ఆకాశ రామన్ల మెయిల్స్ వచ్చాయి. తెలుసా మీకు ఆ విషయం? ఆకాశ రామన్ ద్వారా మెయిల్స్ వెళ్ళి ఈ సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా ఉందో పరిస్థితి, ఇక్కడ మీ ఉద్యోగాలు చేస్తే మీ మహిళలకి భద్రత లేదు, ఇక్కడ ఇప్పటి వరకు 30,000 మంది బాలికలు, అమ్మాయిలు మిస్సింగ్ లో ఉన్నారు, వాళ్ళలో ఒక్కరు కూడా ట్రేస్ అవుట్ చేయబడలేదు, ఎంతమంది మిస్ అయ్యారు కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిలకే దిక్కు లేకపోతే మీ దగ్గర నుంచి వచ్చిన అమ్మాయిలకి రక్షణ ఏమిటి? ఇలాగా చాలా కంప్లైంట్ రూపంలో వెళ్ళాయి. మరి వెళ్తే ఎలా నమ్మకం వస్తుంది చెప్పండి? ఏంటిది అంటే అక్కడ లెటర్లు రాసిన వాళ్ళు ఎవరండి? ఎవడైనా అంటే ప్రజలు పోయినా పర్వాలేదు, అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, మా రాజకీయ భవిష్యత్తు బాగుంటే చాలు, నెక్స్ట్ మేమే గవర్నమెంట్ వచ్చేయాలి, మేము వచ్చామంటే ఒక 30 ఏళ్ళు పరిపాలించాలి, రాజుల్లా బతకాలి, ఇదే అంటే రాచరిక వ్యవస్థ ఏదైతే ఉందో అలాగే ఉండాలన్న కాన్సెప్ట్ లో లేఖలు రాశారు. ఇప్పుడు దావోస్ సంబంధించి కూడా ఆల్రెడీ మసిపూసి మారేడికాయ చేసి కొంతమందితో ఆ టీంలో కూడా కొంతమంది వీళ్ళు మనుషుల్ని ఎంటర్ చేసి వాళ్ళని కూడా కనిపెట్టలేకపోతా ఉన్నారా? ఇన్నేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి వస్తున్నా కనిపెట్టలేకపోవడం కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలల తర్వాత కూడా సెక్రటేరియట్ లో ఫైల్స్ మిస్ అయ్యాయి. ఎవరు మిస్ చేసి ఉంటారు? అలాగే మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ తగలబడిపోయింది, ఓన్లీ ఫైల్స్ ఉన్న ఆఫీసు. ఎందుకని అంటే కూటమి ప్రభుత్వం వచ్చినా ఎప్పటికీ గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళ అధికారులే అంటే బ్లాక్ షీప్ కాదు, మధ్యలో ఎంటర్ అయిపోవడానికి. ఎవరైనా అధికారులు ప్రతిపక్షానికి పనిచేయాలనుకుంటారా సార్? ఎందుకు చేయకూడదు?
ప్రతిపక్షానికి. ఎందుకు చేయరండి? మరి నేను ఇక్కడ మనిషి అనేవాడు ఎక్కడో దగ్గర తెగుతాడు. మీరు ఆ మధ్యన ఏం సినిమా సాహో సినిమా చూసారా? అందులో వాడిని చంపడానికి ఒకడు వస్తుంటాడు, ఒక నల్లజాతీయుడు వస్తుంటే 1 crore ఇస్తా అంటాడు, అయినా వస్తుంటాడు. 2 crore ఇస్తా అంటాడు, అయినా వస్తుంటాడు. 5 crore ఇస్తా అంటాడు, అనగా రివర్స్ అయిపోయి ఆడిని చంపడానికి వెళ్తాడు. మనిషి అనేవాడు ఎక్కడో దగ్గర తెగుతాడు. మొత్తం కరప్షన్ అయిపోయింది. ఏముందండి? అదే చెప్తున్నాను, మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో కేవలం కబ్జా అయిన ల్యాండ్ ఏవైతే అనుకున్నారో ఆ పత్రాలు ఉన్న రూమ్ ఒక్కటే కాలిపోయింది. ముందు రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి రాత్రి 10 వరకు పనిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగి రాత్రి 10 గంటల వరకు ఉంటాడండి ఏ ఆఫీసులో అయినా? ఎందుకు ఉన్నాడండి? ఏముంది, మహా అయితే దొరికితే సస్పెండ్ చేస్తారు, ప్రూవ్ అయితే డిస్మిస్ చేస్తారు. లైఫ్ లాంగ్ వాడు ఒక 2 కోట్లు 3 కోట్లు సంపాదించుకోగలడా ఒక ఉద్యోగి? అవతల వాడు ఎర చేసినప్పుడు, ఎర చూపించినప్పుడు ఎక్కడో మనిషి తెగుతాడు కదా, దొరుకుతాడు కదా. ఆత్మాభిమానం చంపుకొని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏముందిలే, మహా అయితే ఇక్కడ నా పరువు పోతుందా, ఇక్కడ కాకపోతే వేరే స్టేట్లు బతుక్కుంటా, చక్కగా బిజినెస్ చేసుకుంటా, అలాంటి మనుషులు ఉన్నారు. కాబట్టే పక్కాగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఏం జరిగింది? పత్రాలు క్రియేట్ చేసే కదా అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే ఆ అధికారి గౌహతికి ఈశాన్య రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అయ్యాడో ఆ నెక్స్ట్ డే ఆ అధికార తాలూకు డ్రైవరు వాళ్ళు అసిస్టెంట్లు వచ్చి ఆ పత్రాలని కాల్చారు. ఆ వీడియో కూడా వచ్చింది, చూసామా? ఆ పత్రాలు ఏంటవి? క్రియేట్ చేయబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి పుట్టించబడిన పత్రాలు అవి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే దావూస్ విషయానికి దీనికి అప్లికేబుల్ చేసుకోవడం ఎంతవరకు? అదే చెప్పండి. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రతిపక్షానికి ఎవడైనా పనిచేస్తాడా అంటే ఉంటారండి. అందరు ఇప్పుడు ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్కే ఫ్యాన్స్ ఉంటారా? చిన్న చిన్న హీరోలకి ఉండరా అండి? అంటే ఇప్పుడు కొంపదీసి ప్రతిపక్షమే ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి పెట్టుబడులు రాకుండా కుట్ర పనిందంటారా? ఆబ్వియస్లీ అంతటా వినిపిస్తున్న మాట ఇదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా వచ్చింది, అప్పుడు కూడా ఇలాగే ఎంఓఏ చేసుకున్నారు. ఏముందులే అన్నారు. 3 ఏళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ అయిందిగా. అదే కియా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంది, అదే రాయలసీమలో. ఏమైంది? ఇది బాబు గారు వచ్చింది కాబట్టి మేము ఒప్పుకోమన్నారు. వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గుజరాత్ వెళ్ళిపోయింది. డ్యూక్ అనే టీషర్ట్స్ కంపెనీ, అలాగే జాకీ ఇన్నర్స్ వేసుకునే కంపెనీ, పార్లే బిస్కెట్ కంపెనీ, తరువాత శ్రీ సిటీలో జియామి ఎంఐ బాబు గారి హయాంలో స్టార్ట్ అయింది. తర్వాత ఇంకో 2-3 కంపెనీలు కూడా రాదలిచాయి, శాంసంగ్ గాని నోకియా గాని. గారి హయాంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి. మరి అవి కనిపిస్తున్నాయా లేదా? అంతెందుకండి, ఈ రోజు సైబర్ టవర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. సైబర్ టవర్స్ అయినా అది ఎవరి హయాంలో స్థాపించబడింది? బట్ ఇక్కడ ప్రభుత్వాలు దాన్ని బాబు గారు పెట్టారా, ఇది కూల్చేయండిరా అని అన్నాడా? లేదే. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, కిరణకుమార్ రెడ్డి వచ్చినా, తర్వాత కేసీఆర్ గారు వచ్చినా దాన్ని ఇంకో 10 మెట్లు పైకి తీసుకెళ్లారు. కానీ ఈ చంద్రబాబు టైంలో వచ్చింది కదా, చంద్రబాబు పేరు వినపడకూడదా, కోలుగొట్టేనా అన్నారా? ఈ రోజుకి సైబర్ టవర్స్ ఉందా చెప్పండి? దాని చుట్టూ ఎంత విస్తీర్ణంలో స్ప్రెడ్ అయిందండి. ఒక్కసారి సైబర్ టవర్స్ నుంచి అటు కొండాపూర్ అటువైపు వెళ్తే ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యం కలుగుతుందా? బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే అంత డెవలప్ అయిందా లేదా? ఏదైనా ఒప్పుకోవాలి. మరి అలా కాకుండా బాబు గారి హయాంలో వైజాగ్లో నాకు తెలిసి ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీలు, ఒక 30-40 BPO కంపెనీలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ళు అయిన తర్వాత ఒక కంపెనీ కూడా లేదు. ఎందుకు లేదంటారు? అందులో పనిచేసిన ఎంప్లాయీసే విట్నెస్ చెప్పారు నాకు. లేదు, ఇక్కడ కంపెనీ పేరు మార్చుకుంటూ ఉండాలంటే అదేంటి వెళ్ళిపోమన్నారు అని చెప్పి ఒక 2 కంపెనీలు నోయిడా వెళ్ళిపోయి, ఒక 3-4 కంపెనీలు చెన్నై వెళ్ళిపోయి. మరి అన్ని కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర, అంత అనుభవం, అంత తెలివి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక్క కంపెనీ కూడా తేవకపోవడం పైన ఎవరు చెప్తున్నారు? మీరు ఎంతసేపు మరలా వైసీపీ వాళ్ళ మాటలు నమ్మి అడుగుతున్నట్టున్నారు. తేలేదని ఎవరు చెప్తున్నారు? ఆల్రెడీ అదే మరి అలా చెప్తారు. అలాగా ఇప్పుడు మొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ మా హయాంలో జరిగినవే, మా టైంలోనే మొత్తం డెవలప్ చేసామని చెప్తున్నాడు. ఇప్పుడు వస్తున్న కంపెనీలు కూడా, కియా కూడా ఆయన హయాంలో వచ్చిందంట. నెక్స్ట్ మొన్న విజయవాడ వరదలకి ఆ రిటర్న్ వాల్ కట్టారా? రిటర్న్ వాల్ ఎవరి హయాంలో కట్టారండి? 2014 చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కట్టిందేనా? దాన్ని వీళ్ళు ఫినిషింగ్ చేసి రిబ్బన్ కట్ చేశారు. చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు, దాన్ని కట్టడం వల్ల పెద్ద వరద తప్పింది అంట. ఇంకా అలా మాట్లాడితే ఏం మాట్లాడతాం సార్? ఇదే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పటికీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో ఎన్టీఆర్ విమానాశ్రయం పేరు ఉంది, తెలుసా మీకు? బేగంపేటలో ఉన్నప్పుడు దాని పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం, బేగంపేట, హైదరాబాద్. దాన్నే ఇంటర్నేషనల్ అయినప్పుడు ఏం చేయాలి? ఎన్టీఆర్ పేరే మారాలిగా. మరి దాన్ని ఎవరు రాజీవ్ గాంధీ గారి పేరు నామకరణం చేసింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఒక స్కూల్ ఉందండి, మల్లమ్మ జడ్పి ఎలిమెంటరీ స్కూల్ అని ఉండేదండి. అది హై స్కూల్ అయిందండి. ఇప్పుడు అదే మల్లమ్మ హై స్కూల్ అయింది. దాన్ని మళ్ళీ మార్చేసి పుల్లమ్మ అనే పేరు పెడతారండి. అప్పుడు సంస్కృతి చూడండి ఎక్కడ స్టార్ట్ అయ్యిందో. మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు ఎవరండి? అట్లా లేనిది ఉన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే ఇంకేం మాట్లాడతాం నెక్స్ట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు వచ్చినాయి అంటారు. వచ్చినాయి. ఏ కంపెనీలు వచ్చినాయండి? అంటే కంప్లీట్ లిస్టెడ్ కాదు. నేను ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే వెనక్కి వెళ్ళిపోయో దానికి ఆల్రెడీ మరలా పిలిచి వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు దావోస్ ఎందుకు వెళ్ళారనే క్వశ్చన్కి నేను ఇంకా క్లారిటీ ఇవ్వలే. ఎప్పుడైతే ఇట్లా గుండు సున్నా ఏమీ రావట్లేదు, ఇక్కడ పరిస్థితి బాగలేదు, నెక్స్ట్ కంపెనీలు రావాలంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటండి? ఇప్పుడు మీతో సంబంధం కలుపుకోవాలనుకోండి, ఫస్ట్ మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం, బయట హోటల్లో మాట్లాడతాం. సంబంధం కలుపుకోవాలనుకున్నప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడతాం. ఎందుకు? మీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలియాలి, తెలుసుకోవడానికి. ఏంటి ఇది సొంత ఇల్లా, అద్దిల్లా, ఏంటి ఇది మీ ఇల్లేనా, మీ ఫ్యామిలీ ఏంటి, బ్రదర్స్, ఇవన్నీ అడుగుతారా? సో కంపెనీ పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాడు మీ వచ్చి ఆఫీస్ చూస్తాడు. ఏది మీ క్యాపిటల్? క్యాపిటల్ ఏదంటే ఏది చెప్తారు? గత 5 ఏళ్ళలో పోనీ వైజాగ్ అన్నాడు కదండి, ఆయన తలుచుకుంటే వైజాగ్ లో 6 నెలలు బిల్డింగ్ కట్టి అక్కడ ఉండలేడా? అక్కడ ఎందుకు ఉండలేదండి? తాడేపల్లి ప్యాలెస్ లోనే ఆయన 4 సంవత్సరాలు గడిపేశాడు. 5 ఏళ్ళు గడిపేశాడు. లాస్ట్ లో ఈసారి దసరాకి 2020 దసరా తర్వాత తాడేపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతాం, 21 దసరా, 22 దసరా, 23 దసరా తర్వాత కూడా అదే మాట చెప్పారు. చేశారా? దాన్ని గుండు కొట్టించి వదిలేశారు అక్కడ వైజాగ్ బీచ్ రోడ్ లో. అర్థమైందా? అంటే క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఇప్పటికీ డౌటే. ఎందుకంటే మొన్న మా పిల్లల 9th క్లాస్ సోషల్ మ్యాప్ లో అన్ని స్టేట్స్ కి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చి క్యాపిటల్ పేర్లు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ మాత్రం క్యాపిటల్ పేరు ఇవ్వకుండా వదిలేశాడండి. తెలంగాణ హైదరాబాదు, కర్ణాటక బెంగళూరు, గోవా పనాజీ, కేరళ తిరువనంతపురం అన్ని పెట్టాడు పాయింట్లు. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు పాయింట్ పెట్టలేడు. అంటే మ్యాప్ కూడా తెలియదు ఏం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మంచి చేసుకుందాం అనుకుంటూ గొప్పగా చేద్దాం అనుకుంటూ, బట్ చెడైపోయింది ఏమో అనుకోవచ్చు కదా. అంటే 3 క్యాపిటల్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతా అని ముందు చూపుతో ఆలోచించి. అవును, ఇప్పుడు ఒప్పుకుంటానండి, కరెక్టే. మరి ఏది పని, ఏది ఇంప్లిమెంటేషన్ ఏది? ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేశాడు ఆయన. వైజాగ్ క్యాపిటల్ ఇది వైజాగ్ మెయిన్ క్యాపిటల్, విజయవాడ కమర్షియల్ క్యాపిటల్ ఏదో పెడదాము, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు కదా. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే 3 నెలలు చాలదా ఒక ఇల్లు కట్టడానికి, ఆయన ఉండడానికి. పైగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన నగరాల్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం. మీకు ఎవరికైనా తెలుసా? విజయవాడ కన్నా పెద్ద సిటీ విశాఖ కదా. మరి అదే విశాఖపట్నంలో గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది, R&B బంగ్లా ఉంది, పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి. అక్కడ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నడవదా? నడుస్తుందా లేదా? ఆయన తలుచుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ క్లాస్ రూముల్లో అసెంబ్లీ భవనం అసెంబ్లీ సమావేశం నడిపించవచ్చా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో శీతాకాల సమావేశాలు ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారు ఆయన. మీకు గుర్తుందా? మరి ఈయన కావాలని తలుచుకుంటే అక్కడ అసెంబ్లీ లేదండి, ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టండి, లేదా ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టండి. ఎందుకు పెట్టలేదు? ఎందుకు వెళ్ళలేదు? అంటే ఉద్దేశపూర్వకంగా చేసిందంటారా? ఎగ్జాక్ట్లీ. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం అవుతుందిగా అండి? సరే, ఒక పాయింట్ లో అయ్యింది, అది ఇప్పటికీ తెలుసుకోవట్లేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉన్న పథకాలను పెంచేశాడు. మనిషిని ఆదుకునే వరకు ఉండే పథకాలు ఓకే, సోమరిపోతుగా మారే పథకాలు వద్దు. అమ్మ ఒడి, నాన్నబడి, దీవెన, తల్లి ఇవన్నీ ఎందుకండి? ఆఖరికి క్షురకులకి, ఆటో డ్రైవర్లకి, పాస్టర్లకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? చెప్పండి ఒక మాట. ఎక్కడైనా ఉందా చరిత్రలో? ఎవరైనా అలాగ ఇచ్చారా? అంటే ఇప్పుడు మామూలుగా ఒక మధ్యతరగతి వాళ్ళకే తెలుస్తుంది కదండి, నెలాఖర్లా 5 రూపాయలకు 10 రూపాయలకు నిజంగా ఇబ్బంది పడేవాళ్ళు కదా. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి ఇచ్చిన. సరే, బాగుంది, మంచి బాగా అడిగారు. వాళ్ళ కష్టం అర్థం చేసుకుని ఇచ్చారు. అలా ఇచ్చి వెనక నుంచి లాగేశారు. అప్పుడు ఎవరు కష్టం చేసుకుని ఇచ్చినట్టుందా లేదా? లాగడం అంటే ఏ రకంగా రాయండి అని. ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్ తీసుకోండి, తెలంగాణ పెట్రోల్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ఎంత ఉంది? ఎక్కడికక్కడికి 4 రూపాయలు తేడా లీటర్కి. అలాగే రోజుకి ఎన్ని లక్షల లీటర్లు ఖర్చు అవుతుంది, దాని మీద వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది? ఆఖరికి దేవాలయాల్లో వచ్చే హుండీ డబ్బులు కూడా వదలలేదు కదండి. ఇప్పుడు మొన్న క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేదని చెప్పి రభస చేస్తున్నారు.
కొండ మీద కంపార్ట్మెంట్లో 16 గంటలు 18 గంటలు వేచి ఉన్న భక్తులకి ఉప్మాలు సాంబారు మజ్జిగలు తీసేశారండి. లోపలికి ఏమైనా వస్తాయా? రావే. చంటి పిల్లలతో కూడా వెళ్ళి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు గత 5 ఏళ్లలో. ఇక్కడ మంచినీరు పెట్టలేదని ఎట్లా ఉందంటే, జల్లిడి వచ్చాడంట సూదికి, సూది నీ వెనక పెద్ద కన్నం ఉందే అందంట. బట్ జల్లిడి కిందంత అట్లా జల్లిడి వచ్చి సూదిని ప్రశ్నిస్తున్నారని కనిపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను, నాతో పాటు కొంతమంది కొలీగ్స్ తిరుపతి వెళ్ళినప్పుడు చాలా సఫర్ అయ్యారు. ఫస్ట్ టైం అక్కడ విన్నాను, ఓహో ఇదేంటిది ఎంత దారుణంగా అంటే. ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసిన ఒక వైసీపీ కార్యకర్త తిరుపతిలో ఉన్నాడు. ఆడు జగన్మోహన్ రెడ్డి కంటే కోసేసుకుంటాడు. ఎప్పుడైతే తిరుపతి సన్నివేశాలు చూశాడో, అన్న ఏంద వాళ్ళు రాయలసీమ లాంగ్వేజ్ లో అన్న ఏందన్నా ట్రిప్కి వస్తున్నాడు, 500 కోట్లు 600 కోట్లు ఎత్తుకుపోతా ఉన్నాడు అన్న, ఎత్తుకుపోతా ఉన్నాడంట. అంటే తీసుకెళ్తున్నాడు అన్నకి ఎత్తుకుపోతాడంటారు వాళ్ళు. అట్లా గుండీ డబ్బులు కూడా అటే పథకాలకే డైవర్ట్ చేశారుగా. రెవెన్యూ జనరేట్ అయ్యేది ఎలా అండి? ఎంతసేపు కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారుగా. అంటే ఈయనేమనుకున్నారంటే, నేను అనుకోవడం, ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని ఎలక్షన్స్ ముందు ఇస్తే డౌట్ వస్తుంది, బాగోదు. కాబట్టి ముందు నుంచి ఇట్లా పథకాల రూపంలో ఒక్కొక్కడికి, ఈడికి అమ్మ ఒడి, ఆడికి నాన్నబడి, ఈడికి తల్లిదేవన, ఈడికి తండ్రి ఆశీర్వాదం పేర్లతో ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి, ఒరే బాబు నేనే కాదు నాతో పాటు మీరు తిన్నారు, మీరు తిన్నారు కానీ మీకు గత్యంతరం లేదు, మీరు నాకే ఓటేయాలనే కాన్సెప్ట్ లో తీసుకొచ్చాడు ఆయన. అంటే ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తేనేమో ఓటుకు నోటు అంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇవ్వకపోతే ఇవ్వలేదనే. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఫుడ్, బట్ట, గూడు ముక్క, అది కదా. కానీ ఆఖరికి వాడి కాళ్ళ మీద వాడు బతికేలా చేయాలి. ఒక నాయకుడు అనేవాడు 100 మంది నాయకులను తయారు చేయాలి. కానీ ఈ నాయకుడు ఎప్పుడు పైనుండి కింద అందరూ బాబు అన్నట్టు ఉండాలా? అదేనా జీవనం అంటే? అదేనా మనుగడ సాగించడం అంటే? అదేనా ఇవ్వడం అంటే? మీరు అడిగే ప్రశ్నలో ఎట్లా అండి? మినిమం ఉన్నాయి. ఇప్పుడు పేదవాడు చదువుకోలేకపోతున్నాడు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. ఓకే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం కదా. మళ్ళీ తల్లి దీవెన ఎందుకంటే? నెక్స్ట్ అదే పేదవాడికి భోజనం పథకం లేదని మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, సరిపోయింది. మళ్ళీ పల్లి పట్టీలు, చాక్లెట్ పట్టీలు ఇవన్నీ ఎందుకండి? అంటే ఉల్లి పువ్వు ఇచ్చి మల్లి పువ్వు తీసుకోవడం అంటారు తెలుగులో, ఒక సామెత ఉంది. అంటే ఇచ్చేది పావుల, వెనక దాని మీద తీసుకునేది. ఇప్పుడు కూడా కాగ్ రిపోర్ట్ ప్రకారం, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ప్రకారం 2023 హాఫ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే 1,60,000 కోట్లు ఎంతో ఈ పథకాలకే ఖర్చు పెట్టారట. కానీ ప్రజలందరికీ రీచ్ అయింది క్యాలిక్యులేట్ చేస్తే 90,000 కోట్లే. మిగతా 70,000 కోట్లు ఏమయ్యాయి సార్? ఎవరేమన్నారండి? ఇప్పుడు ఒక్క జాబ్ మేళా లేదు, ఉద్యోగం వల్ల లేవు, పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు, కనీస మౌలిక సదుపాయాలు, దానికి తోడు రోడ్లు. ఇప్పుడు ఏమంటారు, పథకాలు ఇచ్చారన్నాడు. ఒక ఆయన చిన్న మారుతి 800 కొనుక్కున్నాడు. నాకు తెలిసిన ఒక ఊరు పేరు, మనిషి పేరు చెప్పను. ఆయన ఏం చేశాడు, ఆ గతుకుల రోడ్ల వల్ల ఆయనకి బ్రేక్ వచ్చి కొట్టినప్పుడు ఇది తలకు తగిలేసి అబ్స్కాండ్ అయిపోయాడు మనిషి. అలా సఫర్ అయ్యి ఒక 6 నెలల్లో చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి కరడగట్టిన వైసీపీ కార్యకర్త. ఎంత ఆర్గ్యూ చేసేవాడంటే, అంటే ఏమన్నా మీకులాగే పైసలు ఇస్తే తప్ప, మేము పేదవాళ్ళం కాబట్టి మాకు ఇస్తున్నాడు అన్న మా అన్న అన్నాడు. ఎప్పుడైతే ఇది అయ్యిందో అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి హాస్పిటల్కి గవర్నమెంట్లో హెల్త్ సెంటర్స్ అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ తీసుకెళ్లారు. ఇది కాదు, వైజాగ్ తీసుకెళ్లిపోవాలి. ఏ వైజాగ్ ఏ గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ చేస్తారన్నా? ప్రైవేట్ హాస్పిటల్లో చేశారు. తడిసి మోపుడైంది. ఆ కారు అమ్ముకున్నాడు, ఇల్లు తాకట్టు పెట్టాడు. ఇవన్నీ కారణం అంటే రోడ్ల వల్ల. అవును, రోడ్డు నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఎలాగా అన్నాను, రోడ్డు బాగాలేకపోతే నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. లేదన్నా గత 5 ఏళ్ళు వేయలేదు అని అప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టాము, ఇప్పుడు ఇది వచ్చాక 4 ఏళ్ళు అయిపోయింది, ఒకసారి కూడా వేయలేదన్నా, దానివల్ల కూడా మా నాన్న చనిపోవాల్సి వచ్చింది కదా అని ఆ యాంగిల్లో మారాడు మనిషి. మారి ఎవడేమన్నాడు అన్న ఇవన్నీ, ఈరోజు మా నాన్న లేడు, ముందు కనీస సదుపాయాలు చేయాలి కదా అన్నాడు. అంటే నీ దాకొస్తే నీకు అర్థమవుతుంది, లేదంటే అవును రోడ్డు అలా ఉంటది, నువ్వే జాగ్రత్తగా వెళ్ళాలి అనే పెద్ద మనిషి వాళ్ళ నాన్నకి ఎప్పుడైతే ఆ రోడ్ల వల్ల కారు ఇదయ్యిందో రిలీజ్ అయ్యాడు. ఇదొక ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇవ్వట్లేదు, ఇంకా బకాయిలు రిలీజ్ చేయలేదు కదా. అంతకుముందు ఓన్లీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే సరిపోయేది. ఈ పాత బకాయిలు ఎవడిస్తాడు? గత గవర్నమెంట్ లో ఉన్నది, మరి వీళ్ళు కదా పెండింగ్ పెట్టింది.
ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది? ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండగా మళ్ళీ తల్లి దీవెన, నాన్న దీవెన ఇవన్నీ ఎందుకండి? ఇది ఇస్తూ మళ్ళీ ఇది ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇట్లాంటి పథకాలు ఇచ్చుకుంటూ పోతే గుడిలో లింగం కూడా సరిపోద్దా? ఇప్పుడు ఏ ప్రశాంత్ కిషోర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా చెప్పి చేశారో అదే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారండి? సరిగ్గా ఒక ఎలక్షన్స్ 2023 స్టార్టింగ్ లో ఇక్కడ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఏ గవర్నమెంట్ సర్వైవ్ అవ్వదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంక మనం చూసాం కదా. అదే శ్రీలంకగా సౌత్ లో ఒక స్టేట్ మారబోతుంది అంటే జర్నలిస్ట్ అడిగారు ఏదా స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కదా ఐపాక్ నుంచి ఈయన బయటకు వచ్చాడు. ప్రశాంత్ కిషోర్ దానికి పని చేయకపోతే ఇవన్నీ జరిగాయి కదా. ఆయన చాలా పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడు? నేను పథకాలతో పాటు మినిమం సదుపాయాలు కూడా రోడ్లు వేయించండి, కొన్ని రకాలుగా చెప్పించండి, అక్కడ ఆ పర్సన్ మార్చండి, ఎన్ని చెప్పినా నా మాట వినలేదు. మీరు నా మాట విన్నప్పుడు రేపొద్దు మీరు గెలవలేదని నన్ను అడగద్దు అని కూడా నేను అన్నాను, అయినా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నేనే తప్పుకున్నాను అని చెప్పాడు. అంటే ఓకే, నిజంగా అలాంటి తప్పిదాలు చేసారు కనుక వాళ్ళు ఓడిపోయి ఉండి అనుకోవచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టు పథకాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఆ కంపెనీలు రావట్లేదు, ఏమీ చేయట్లేదు. ఒక్క విషయం, పథకాలంటే గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన పథకాలు 8 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అయిందండి? జూన్ నుంచి ఇది 7వ నెల రన్నింగ్. ఇంకా 6 నెలలు పూర్తి. అంటే వాళ్ళు ఎంత టైం తీసుకుంటే మీరు అంత టైం తీసుకోవాలా? అలానే కాదు, వస్తున్నా అక్కడికి. నేను జగన్మోహన్ రెడ్డి తోటి కంపేర్ చేసుకోవడం ఎంతవరకు అంటే నేనేమంటున్నానంటే కంపారిజన్ కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఎక్కువ, ఆల్రెడీ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఆయన. జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడే అయ్యిండు, ఆయనకు అనుభవం లేక 8 నెలలు పట్టింది అనుకోవచ్చు. ఇంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు 8 నెలలు టైం తీసుకుంటే ఎంత అదే చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పథకాలు ఇవ్వలేక ఆయన థాట్ రాక చేత కాకైతే కాదు కదా. ఇచ్చుకుంటూ పోతే ఏం మిగులుతుంది? టర్న్ ఓవర్ ఎలాగా, రెవెన్యూ ఎలాగా? మీకు తెలుసా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా పడలేని పరిస్థితి ఉందని గత 5 ఏళ్ళలో మీకు తెలుసా? పెన్షనర్స్ కి, ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్ అంటే వీళ్ళిచ్చే పెన్షన్లు నేను చెప్పేది కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్లు కూడా 2022 దసరాలో ఎప్పుడు పడిందో తెలుసండి? విజయదశమి 12వ తేదీన అయితే 18వ తేదీన పెన్షన్ పడింది. వాడు ఎలా బతకాలండి? పెన్షనే ఆధారంగా ఉన్నాడు. ఎంత డిలే చేశారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇలా పథకాలు ఇవ్వలేక కాదు. సరే, మీరు అన్నట్టు ఈయనంటే అనుభవం తక్కువ, నచ్చినట్టు ఇచ్చుకెళ్ళిపోయాడు, ఆయన అనుభవజ్ఞుడు కాదు, అందుకే ఆయన ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ అవి ఇచ్చింది కాస్త ఇప్పుడు జనాలకు ఎలా ఉంటదంటే, అరే వాడు పెట్టాడు కదా, వాడు పెడుతూనే వీళ్ళు కొత్తవి యాడ్ చేసేయాలి. జనాలకు ఎలా ఉంటుందంటే అవి ఉంటూనే కొత్తవి యాడ్ చేస్తే కావాలి. ఇప్పుడు మొన్న దీని బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది. తిరుపతి క్యూ లైన్ లో వైకుంఠ ఏకాదశికి కొట్టుకు చచ్చారు, చనిపోయారు అన్నారు కదా. వైకుంఠ ఏకాదశి అనేది ఒక తిథి కదా, ముక్కోటి ఏకాదశి అంటారు. అది సంవత్సరంలో ఆ టైంలో పుష్యమాసంలో ఒకసారి వస్తుంది. అంటే జనవరి టైంలో, డిసెంబర్ నుంచి జనవరి సంక్రాంతి మధ్యలో ఒక రోజు మహా అయితే 12 గడియల వరకు వదిలేవారు. దాన్ని 10 రోజులు డ్రాగ్ చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే టికెట్ల మనీ కోసం 10 రోజులు డ్రాగ్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది? అరే ఎక్కడ కౌంటర్ అక్కడ కౌంటర్, 10 రోజులు ఒక్క రోజున రాకపోతుందా, మనం కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా బయటకు రావచ్చు అనే మీమాంసలో వెళ్ళండి వెళ్ళడం. ఇప్పుడు ఆ 10 రోజులు కాదబ్బా, ఏకాదశి ఒక్కరోజే కుదించాడు అనుకోండి ఈయన చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి టైంలో బాగుండదురా, 10 రోజులు పెట్టారు. 10 రోజులు లాభం ఏంట్రా? హిందూ ఆగమ శాస్త్రం ప్రకారం నువ్వు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే స్వామిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా వస్తేనే మోక్షం అన్నట్టుగా ఉంది. ఈ 10 రోజులది లేదు. ఈ 10 రోజులు డ్రాగ్ చేసేసారు. ఇప్పుడు దాన్ని కుదిస్తే ఏమంటారు? బాబు గారు వచ్చి తీస్తారా, ఆ 10 రోజులే బాగుందిరా. దేర్ యు ఆర్. అలాగే ఈ పథకాలు కూడా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్కి ఇద్దామనుకున్నా అది ముందు నుంచి ఉందో దాన్ని ఇద్దామంటే తల్లి దేవుని అన్నారు, నాన్న దేవుని అన్నారు. ఇవన్నీ సెట్ చేయడానికి ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు. అండ్ మోర్ ఓవర్ కేవలం ఆరోగ్యశ్రీ 18,000 కోట్లు పెండింగ్ గత ప్రభుత్వం. కేవలం డిఏలు, ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు 21,000 కోట్లు పెండింగ్. ఇవి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మిమ్మల్ని గెలిపించుకున్నది, మాకు ఎంతవరకు ఒక టీఏ లేదు, డిఏ లేదు, ఒక పిఆర్సీ లేదు, ఏమీ లేదు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందట జరిగిన పిఆర్సీ ఈ రోజుకి అవలేదంట. ప్రభుత్వ ఉద్యోగి నాకు ఎప్పుడు జీతం పెరుగుతుందా అని ఇలా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఖజానాలో పైసలు లేవు, మొత్తం ఖాళీ.
ఎట్లా చేయమంటారు చెప్పండి? ఎంత అనుభవజ్ఞుడైనా సరే బాబు తీసుకొచ్చేటే ఈ నెలగానే అందరు తెచ్చి ఇచ్చేస్తారు, బాబు తీసుకో డబ్బులని. అదే కదా. సో అందుకు ఏదైతే గత ప్రభుత్వంలో ఇబ్బందులు కలిగాయో, వాళ్ళు ఎవరెవరైతే డౌట్స్ రైజ్ చేస్తున్నారో వాళ్ళు మరలా బుజ్జగించడానికో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికో టీం వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూనే ఒక్క దావోస్ లో ప్రపంచ పెద్దలతో మాట్లాడమే కాకుండా అక్కడ యూరోపియన్ కంట్రీస్ లో ఉండే తెలుగు సమాఖ్యనంతా ఒక దగ్గరికి అరేంజ్ చేసి వాళ్ళే వీళ్ళకి పర్టికులర్ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎవరైనా అరేంజ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే తెలుగు సమాఖ్య, యూరోపియన్ సమాఖ్య వీళ్ళకి పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టారా? మరి ఇప్పుడు తేడా కనబడుతుందిగా, మాట్లాడుతున్నారుగా, వస్తాయిగా. ఇప్పుడు నిజంగా వస్తాయంటారా? చూస్తారు కదా మీరు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు మహారాష్ట్రకు పోతున్నాయి, బట్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ ఫలానా కంపెనీ వచ్చిందని ఎక్కడ కూడా మరి కనిపించట్లేదు సార్. మొన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఆంధ్రాలో మరలా రేట్లు పెరిగాయి, ఇప్పుడు మరలా కంపెనీలు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే హైదరాబాద్ బాగుండేది మొన్న అన్నారు. ఇక ఆబ్వియస్లీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. అట్లా కాదు సార్, మీరు ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ ప్రతిపక్షం ఫేవర్ గా తీసుకోరు, అక్కడ ప్రతిపక్షంలో మీరు ఫేవర్ గా తీసుకుంటారు వాళ్ళ మాటల్ని. ఎలా చెప్పండి? అంటే మీకు నచ్చితే ఇక్కడ ప్రతిపక్షం ఫేవర్ గా తీసుకుంటారు, నచ్చపోతే అక్కడ ప్రతిపక్షం ఫేవర్ గా తీసుకోరా? కదా. ఇదే పోనీ అవన్నీ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి లాగా 3 క్యాపిటల్లు ఇప్పుడు ఉగాది తర్వాత, దసరా తర్వాత, దీపావళి తర్వాత ట్రాక్ కాకుండా కంపెనీలు వస్తాయో లేదో 1 సంవత్సరం తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కేవలం ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 6.5 నెలలు అయ్యింది. 6.5 నెలలు, 7 నెలలు కూడా అవలే ఇంకా. జూన్ 12 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారా? జనవరి 12కి ఎన్ని అయినట్టు? 6 నెలలు అయినట్టు. జనవరి 12కి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఒక 10 రోజులు అయింది. మరి అప్పుడే ఎట్లా అంటారండి? సో మళ్ళీ దీని పథకాలు కూడా ఖజానాలో డబ్బులు లేవు, కంపల్సరీగా ఇవ్వాల్సిన వాళ్ళకే డబ్బులు లేవు అంటుంటే ఈ పథకాల నుంచి ఎక్కడి నుంచి తెస్తారండి? పైగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, నాకు అనిపించింది చెప్తున్నా. వాడు ఏదైతే గుడ్డిగా నమ్మేసే పథకాలతో బతికేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని క్యాప్చర్ చేయాలి కాబట్టి ఈ పథకాలు వీళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళకి కూడా తెలుసు పథక వీడు మరీ బాగా అలవాటు చేశాడా, అవన్నీ ఇవ్వకపోతే ఏమవుతుందని కూడా తెలుసు. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, పథకాలు కూడా ఒక లిమిట్ పెట్టాలి అనే స్థాయిలోకి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు కేంద్రానికి వెళ్ళారండి? ఎన్నిసార్లు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళారండి? ఎన్నిసార్లు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారండి? ఆఖరికి మీరు నమ్ముతారో లేదు, అంటే నేను వైజాగ్ వైపు వాడిని కాబట్టి నాకు ఐడియా ఉంది, వైజాగ్ లో కలెక్టర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేశారు సార్. ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టడం మీరు స్వతంత్ర భారతదేశంలో సుమారుగా 75 ఏళ్ళు 76 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడైనా విన్నారా? మీరు ఎక్కడైనా చూసారా? మరి చెప్పండి. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా అంటే ప్రతిపక్షంలో ఉన్నవాడికి తెల్ల కాగితం అంతా వదిలేసి మచ్చ కనబడడం కామన్. ఆ మచ్చ వెతుకుతాడు, ఒప్పుకుంటాను. దానికి ఒక పద్ధతి ఉండాలి. ఏమి ఇది ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్. ఇప్పుడు ఇదే షర్మిలా గారు కాంగ్రెస్ లో ఉన్నారు, ఆవిడేముంది 6 నెలలు టైం ఇస్తాం, 6 నెలల తర్వాత కూడా ఒక పథకం లేకపోతే ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కుతాం అందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పండగ తర్వాత నుంచి షర్మిలా గారు కూడా క్వశ్చన్ చేస్తారు ఇంకా, ఏమిటి మీరు ఆ పథకం అన్నారు ఏమైంది, ఈ పథకం అన్నారు ఏమైందని. అవుతుంది, చూద్దాం. అంటే సరే మీకు 6 నెలలే అవుతుంది అంటున్నారు కనుక సరే చూద్దాం, భవిష్యత్తులో రాకపోతే ఖచ్చితంగా అడుగుతాం. మళ్ళీ నాకు ఇది ప్లే చేసి మరి కూడా మీరు కాలర్ పట్టుకుని అడగచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కంపెనీలు వచ్చాయో అది ఖచ్చితంగా ఎవడన్నా కాదన్నా బాబు గారి హయాంలో వచ్చినవే, కాదని ఎవరైనా అంటారా కదా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రూపాంతరం చెందింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత దానికి అల్లూరి సీతారామన్ నామకరణం కూడా డిక్లేర్ చేసేసారు. మళ్ళీ ఏ మహానుభావుడు వచ్చి ఎవడు పేరు పెట్టుకుంటాడో అని. ఎందుకంటే ఇవాళ రేపు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా దేశ నాయకులుగా ఫీల్ అవుతున్నారు కదా, కాబట్టి అల్లూరి సీతారామన్ పేరు కూడా డిక్లేర్ చేస్తారు. అలాగే కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అండి లిటరల్లీ కనబడింది ఏంటంటే 2019లో కూడా బాబు వచ్చుంటే ఇప్పటికి సెట్ అయిపోయింది కదా అంతా. 14 నుంచి 18 వరకు ఉన్నాడు, 19 వరకు, తర్వాత ఇది వచ్చింది, మొత్తం మారిపోయింది. ఎవడో ఈయన పెట్టిన దానికి ఎవడో వచ్చి దాని మీద స్వారీ చేస్తూ ఉంటాడు, ఈయనకి ఎప్పుడు అంతే అన్నట్టు కూడా యువత ఏది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన యువత ఆ విధంగా మాట్లాడతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.